హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనకు మంచి మంచి మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతున్నాయో తెలుసుకుందాం. లైక్ 'చాంపియన్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'అఖండ 2' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, 'ఈషా' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, ఇంకా మనకు చాలా మూవీస్ అనేవి ఉన్నాయి. సో అన్ని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ తీసుకుని, అండ్ మన ఛానల్ ఏమైనా కొత్త వాళ్ళు చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఈ 'నైట్ ఆఫ్ ద సెవెన్ కింగ్డమ్స్' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జియో సినిమా వాళ్ళైతే తీసుకొస్తున్నారు డైరెక్ట్‌గా ఓటీటీలోకి అయితే రిలీజ్ చేయడానికి. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ జనవరి 18 నుంచి అనేది కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'గుర్రం పాపిరెడ్డి' మూవీ. సో ఫరియా అబ్దుల్లా గారు ఈ మూవీలో అయితే హీరోయిన్‌గా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ మంచి టాక్‌తోనే థియేట్రికల్ రన్ అయితే ఎప్పుడైతే కంప్లీట్ అయితే చేసుకుంది. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందని. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే సన్నెక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే జనవరి 16 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ ప్లాట్‌ఫామ్‌లో రిలీజ్ అవుతుందంటే మనకు సన్నెక్స్‌లో అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'మస్తీ 4' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే జీ5 వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జనవరి 16 తారీఖు నుంచి అయితే ఈ 'మస్తీ 4' మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. 'తేరే ఇష్క్ మే' మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి ధనుష్ గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ మూవీ ఏకంగా 100 కోట్లు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో ఇందులో మనకి ఏకంగా 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది. కానీ మన తెలుగులో అయితే అంత హిట్ అయితే కాలేదు. సో చాలామంది అయితే మనకి ఈ మూవీని థియేటర్‌లో అయితే చూడలేదు. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకు తెలుగు వర్షన్ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడం జరిగింది. సో తెలుగు అండ్ హిందీ అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చేసి మనకి జనవరి 25 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే సీజన్ 1 అయితే ఆల్రెడీ అయితే మనకి ఈటీవీ యాప్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. చాలా బాగుంటుంది. ఇంకా చూడాలంటే చూడడానికైతే ట్రై అయితే చేయండి. ఇక సీజన్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే, సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఈటీవీ యాప్‌లో అయితే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. ఈ జనవరి 8 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'కానిస్టేబుల్ కనకం' సీజన్ 2 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 45 మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు అన్ని లాంగ్వేజ్ కలిపి వాళ్ళే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఈ మూవీ జీ5లో ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే జనవరి 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 45 మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో నాకు తెలిసి ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకు జీ5లో అయితే మనకు జనవరి 23 నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ అయితే అవుతుంది 45 మూవీ. 'తస్కరీ' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ జనవరి 14 తారీఖు నుంచి అయితే 'తస్కరీ' మూవీని అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మల్టిపుల్ లాంగ్వేజ్‌లో అయితే రిలీజ్ చేస్తున్నారు. 'దురేందర్' హిందీ వర్షన్ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. సో మనం మెయిన్‌గా మన తెలుగు ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. చాలామంది థియేటర్‌కి కూడా చూసారు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసింది థియేటర్ రిలీజ్ అయ్యి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకు నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే జనవరి 29 నుంచి అయితే మనకి మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో మీకు అంతలా డౌట్ ఉంటే గూగుల్‌లో పోయి సెర్చ్ చేసి చూసుకోండి. సో మీరు 'దురేందర్' మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అని కొడితే మనకు జనవరి 29 అయితే మనకి మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'ఎకో' మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి మనకైతే డిసెంబర్ 21 అయితే రిలీజ్ అయితే కావాల్సింది, కానీ కొన్ని కారణాల చేత అయితే మనకి మూవీని అయితే ముందుకైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో జనవరి 7 తారీఖు నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'ఎకో' మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్‌లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'చాంపియన్' మూవీస్. ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ ఏకంగా 10 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసి మంచి హిట్ అయితే అయింది. సో ఈ మూవీ ఇంకా మనకి థియేటర్‌లో అయితే కొన్ని చోట్ల అయితే రన్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ మంచి హిట్ టాక్ తెచ్చుకున్నా కానీ థియేటర్‌కి వెళ్లి అయితే చూడలేదు చాలామంది ఆడియన్స్ అయితే. సో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని చాలామంది అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో మీ అందరికైతే మనకి ఈ మూవీ ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు ఇంకా అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, మనకైతే ఈ మూవీ పైన 1 మంత్ అగ్రీమెంట్ రాసుకోవడమే జరిగింది. సో లెక్క ప్రకారం చూసుకుంటే ఈ 'చాంపియన్' మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందంటే మనకు ఈ జనవరి 23 నుంచి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో పక్కాగా అయితే మనకు జనవరి 23 నుంచే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి ఇంకో వీక్‌లో అయితే మనకి సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటే దాని తర్వాత అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. 120 బహదూర్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే ఈ బహదూర్ మూవీని వచ్చేసి, సో ఈ మూవీ అయితే మనకైతే డిసెంబర్ 16
తారీఖు నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే 120 బహదూర్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. ఎండోరా మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ కూడా మనకైతే రీసెంట్‌గానే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయ్యి చాలా కాంట్రోవర్సీ మధ్య ఇరుక్కొని మనకైతే సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 1 వీక్ అయితే ఉంది. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచి రిలీజ్ చేస్తారంటే మనకు మాక్సిమంగా అయితే మనకైతే ఈ జనవరి 23 నుంచెలైతే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో, మనకి ఇంకో వీక్‌లో మనకైతే ఈ మూవీ అఫీషియల్‌గా అయితే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్స్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేస్తారు. సో, అంత లోపల మనకైతే ఈ మూవీ వచ్చేసి నాకు తెలిసి అయితే నేనైతే జనవరి 23 నుంచెలైతే ఈ 'దండోరా' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. వాళ్ళ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకు ఆది సాయి కుమార్ గారైతే యాక్ట్ చేశారు. అండ్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. మనకి మూవీ వచ్చేసి థియేటర్ రిలీజ్ అయ్యి. సో, నేను కూడా చూసాను. నాకైతే మూవీ అయితే నచ్చింది. సో, మీరు కూడా చాలామంది అయితే చూసే ఉంటారు. సో, మీకు అందరికీ కూడా ఈ మూవీ నచ్చే ఉంటుంది. సో, చూడని వాళ్ళు ఈ మూవీ ఎప్పటినుంచో ఓటీటీలోకి వచ్చినప్పుడు చూసుకుందామని వెయిట్ చేస్తున్న వాళ్ళైతే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది కాబట్టి కొంచెం లేట్‌గానే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే ఆహా! వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, వాళ్ళైతే తొందరగానే రిలీజ్ అయితే చేస్తారు. సో, ఈ మూవీ పైన ఏకంగా 1 మంత్ అని అగ్రీమెంట్ అయితే రాసుకున్నారు. సో, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే మనకి ఈ మూవీ వచ్చేసి ఈ జనవరి 25 నుంచెల్లి రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకో వీక్‌లో మనకైతే అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. సో, అంతవరకు అయితే మనకి ఈ మూవీ కోసం అయితే వెయిట్ అయితే చేయండి. కృష్ణ గారు హీరోగా యాక్ట్ చేసిన 'అఖండ తాండవం' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే కాలేదు గానీ మనకి యావరేజ్‌గా అయితే నిలిచింది. సో, ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. అండ్ అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ నుంచెల్లి. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రేట్స్ మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో, మూవీ రిలీజ్ కాకముందే మనకు అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. సో, ఈ జనవరి 10 తారీఖు నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంది. సో, ఈ రోజుతో మనకైతే మనకు ఈ మూవీ ఏ థియేటర్‌లో కూడా లేదు. సో, ఈ మూవీ వచ్చేసి సో, ఇక ఓటీటీలోకి వచ్చినప్పుడే చూసుకోవాలి ఈ మూవీని. సో, వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు జనవరి 10 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో, జనవరి 10 తారీఖు ఇంకే 9 డేస్ బ్యాలెన్స్ అయితే ఉంది. సో, తొందరగానే మనకి ఈ మూవీ 'అఖండ 2' మూవీ అయితే వచ్చేస్తుంది. సో, ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈ మూవీని థియేటర్‌లో మిస్ అయిన వాళ్ళు మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అయితే 'అఖండ 2' మూవీ వచ్చేసి జనవరి 10 తారీఖున అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'సైక్ సిద్ధార్థ' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి ఈ రోజైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే కావడమే జరిగింది. సో, ఈ మూవీ ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో, ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ అయితే చేసుకోవడమే జరిగింది. సో, యాక్చువల్‌గా ఈ మూవీ మనకైతే థియేటర్‌లోకి అయితే ఎప్పుడో రిలీజ్ అయితే కావాల్సింది గానీ మనకు 'అఖండ 2' మూవీ రిలీజ్ కావడంతో ఈ మూవీ అయితే పోస్ట్‌పోన్ అయితే జరిగింది. అందుకే ఈ మూవీ అయితే ఇప్పుడు మనకి జనవరి 1న అయితే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయ్యి మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే ఈ జనవరి లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇన్ని మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఎగరుగా వెయిట్ చేస్తున్న తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, మన ఛానల్ వచ్చేసి మనకు 12K సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరకైతే ఉంది. తొందరగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, ఇక్కడ దాకా చూసినందుకు థాంక్స్ టు ఆల్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బై.